ముఖ్యంగా ఈరోజు సుభాషిణి గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవ్వటం అనేది మంచి శుభ పరిణామం. అది తెలుగుదేశం పార్టీలోనే సాధ్యమవుతుందనే దాన్ని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మనందరం కూడా మొన్న 19-24 కష్టపడ్డాం, అధికారాన్ని తెచ్చుకున్నాం. తెచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. కానీ మనలో ఉన్న కొంతమంది నాయకులు కొంత అసంతృప్తిగా మనకు వ్యక్తిగతంగా జరగలేదని కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ రాష్ట్రం ఏ విధంగా ఉంది, ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనేది ఒక్కసారి ఆలోచించండి. మన అధికారం తెచ్చుకున్న తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలి. ఆ నిలబెట్టుకునే పరిణామంలో ఈరోజు ఏఎంసీ ఉత్సవం చూస్తే బ్రహ్మాండంగా కనబడింది. మరి నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడితే మొదటిసారి అయినా అభివృద్ధిలో అందరికన్నా ముందంజలో ఉన్నాడు. మరి ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ రావటం జరుగుతూ ఉంది. మరి వాళ్ళందరితో కోఆర్డినేట్ చేస్తూ మరి మంత్రులతో కానీ మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో కానీ నారా లోకేష్ బాబు గారితో కానీ ఎప్పుడు సమయం అనుకూలంగా అక్కడికి వెళ్ళి ఏ సందర్భంలో ఏ నిధులు వస్తాయో మా అందరికన్నా కూడా ముందే చాకచక్యంగా తెచ్చుకుంటున్నాడు. మున్సిపాలిటీ అభివృద్ధి చూస్తే మేము కనిగిరిలో వెనకబడిపోయి ఉన్నాం. మాకు బాధ మొన్నటిదాకా నెల్లూరు జిల్లాలో కందుకూరు ఉన్నప్పుడు పెద్ద బాధ అనిపించలే. ప్రకాశం జిల్లాకు వచ్చిన తర్వాత మనం వెనకబడిపోతున్నాం కందుకూరు కన్నా కూడా అని మా వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. మేము ఇంతకుముందు ఒంగోలు రావాలంటే పొదిలి చీమకుర్తి సంతనతులపాడు మీద వచ్చేవాళ్ళం. ఇప్పుడు కనిగిరి నియోజకవర్గం వాళ్ళు మొత్తం కూడా పొన్నలూరు, కందుకూరు, శంకరాయకొండ మీదుగా ఒంగోలు రావడం జరిగిందంటే ఎట్లా ఉందో రోడ్డు గతంలో ఎట్లా ఉండేదో ఒకసారి అందరిని గుర్తించుకోమని, మన ప్రభుత్వాన్ని మన అందరం ఎక్కడ ఎవరు నెగిటివ్ మాట్లాడినా వెంటనే ఖండించాలి. 19-24లో మనం ఓడిపోయామంటే అవతల పార్టీ వాళ్ళు మనం దూషించినప్పుడు మనం ఎవరో ఖండించలా. అటువంటి ఏదన్నా తప్పు వాళ్ళు మాట్లాడినప్పుడు మనం వెంటనే స్పందించకపోతే ఇబ్బంది పెడతామని తెలియజేస్తూ రాబో రోజుల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి స్థానిక లోకల్ సంస్థలో ఎలక్షన్స్లో ప్రతి వాళ్ళు ముందంజలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం. ధన్యవాదాలు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.